ద గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ ఈ ప్రపంచంలోని 8 వండర్స్లో ఇప్పటికీ కూడా ఇది ఒకటిగా నిలిచింది. అండ్ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు దీని మీద ఎప్పటికప్పుడు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో పరిశోధనలు చేస్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఏవేవో కొత్త విషయాలు బయట పడుతూనే ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు వాటిని చూసి ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఇప్పటివరకు దాని యొక్క స్ట్రక్చర్ గురించి, ఆరిజిన్ గురించి, అలాగే పిరమిడ్స్ యొక్క కంటెంట్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా శాస్త్రవేత్తలు చాలా విషయాలను కనుగొన్నారు. కానీ కొన్ని విషయాలు మాత్రం మనల్ని ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటుగా చాలా భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో శాస్త్రవేత్తల్ని ఈజిప్ట్ పిరమిడ్ల విషయంలో భయపెట్టే ఒక 15 విషయాల గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, let's get into the video. Number 15, the magnificent weight of the pyramids. బేసిక్గా పిరమిడ్ల యొక్క వెయిట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న అత్యంత భారీ కట్టడాలలో ఇది ఖచ్చితంగా ఒకటని చెప్పొచ్చు. అండ్ వాటి యొక్క వెయిట్ ఎంత ఉండొచ్చో తెలుసా? ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా యొక్క వెయిటే 5.9 మిలియన్ టన్నులు. అండ్ ఇది సుమారుగా 2.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ పిరమిడ్ నిర్మించడానికి 2.3 మిలియన్ బ్లాక్స్ను ఉపయోగించారు. అంటే 23 లక్షల బ్లాక్స్ అయితే ఉపయోగించారు. ఒక్కొక్కటి 5 టన్నుల నుంచి 70 టన్నుల బరువు వరకు ఉంటుంది. అంతంత బరువున్న ఆ స్టోన్స్ని అసలు ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు, వాటన్నిటిని కూడా అక్కడ దాకా ఎలా తీసుకొని వచ్చారు, వాటిని పై వరకు ఎలా లిఫ్ట్ చేశారు అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీనే. ఎందుకంటే ఇప్పట్లాగా అప్పట్లో క్రేన్స్ లేవు, ఫోర్క్ లిఫ్ట్స్ లేవు, లేదంటే అడ్వాన్స్డ్ మెషినరీ ఏదీ లేదు. ఈవెన్ ఇప్పుడు మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ క్రేన్స్ కూడా మహా అయితే 10 నుంచి 20 టన్నుల బరువును మాత్రమే ఎత్తగలుగుతూ ఉంటాయి. అది కూడా చాలా స్లోగా చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, మరి అప్పట్లో ఇటువంటివి ఏమీ లేకుండా కేవలం మనుషులతోనే ఒక టెక్నాలజీని క్రియేట్ చేసి వాటన్నిటిని కూడా లిఫ్ట్ చేయించడం అంటే ఎంత కష్టమైన పనో. అండ్ దానిని కూడా వాళ్ళు చాలా అంటే చాలా వేగంగా చేసినట్టే. మరొక విషయం ఏంటంటే ఈజిప్ట్ పిరమిడ్లను నిర్మించడానికి ఏవైతే స్టోన్స్ని వాడారో అవన్నీ కూడా గిజాలోనే దొరికేవి కాదు. వాటిలో చాలా మటుకు గ్రానైట్ స్టోన్స్ అన్నీ కూడా ఆస్వాన్ అనే ప్రాంతం నుంచి తీసుకొని వచ్చారు. ఇది సదరన్ ఈజిప్ట్లో ఉంటుంది. అండ్ దాని నుంచి తీసుకురావాలంటే మధ్యలో ఒక నదిని కూడా దాటాల్సి ఉంటుంది. అండ్ ఈజిప్ట్ పిరమిడ్లో నిర్మించిన ప్రాంతానికి సుమారుగా 900 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి అంత దూరం వరకు ఎలా ట్రాన్స్పోర్ట్ చేయగలిగారు అనేది ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అండ్ యావరేజ్గా ఒక 10 టన్నుల రాక్ని కొన్ని మైళ్ళ వరకు ఇప్పుడు లాగాలన్నా కూడా కొన్ని గంటల సమయం పడుతుంది కదా. మరి అప్పట్లో ఎలా తీసుకొని వెళ్ళేవారు? ఒకవేళ తీసుకొని వెళ్ళినప్పటికీ కూడా 2.3 మిలియన్ సార్లు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఇండివిజువల్ రాక్ విషయంలో. బట్ అది కూడా క్రేన్స్ లేకుండా కేవలం ప్రజల సహాయంతోనే ఇదంతా కూడా చేశారు. మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమైందనేది ఇప్పటికీ కూడా ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోతూ ఉంటుంది. అయినా అక్కడ వరకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే 203 స్టెప్స్ హైట్లో ఉన్న ఆ పిరమిడ్ యొక్క పై భాగం వరకు ఆ రాళ్లను చేర్చడం మరింత ఆశ్చర్యకరమైన విషయం, మరింత అద్భుతమైన విషయం కూడా. సో దీని గురించి ఎప్పటి నుంచో ఎంతోమంది ఇంజనీర్స్, ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో డిబేట్స్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసిన థియరీస్, వాళ్ళకి తెలిసిన టెక్నిక్స్ వీటన్నిటిని కూడా చెబుతూ ఉన్నారు. మేబీ ఈజిప్టియన్స్ ఒకప్పటి కాలంలో ఇలా చేసి ఉండొచ్చు అని. బట్ ఇప్పటికీ కూడా ఎవ్వరూ ఒక ప్లాజిబుల్ థియరీని అయితే తీసుకురాలేకపోతున్నారు. సో ఇప్పటికీ అదొక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 14, ఇంప్రెసివ్ కటింగ్ టూల్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏన్షియంట్ ఈజిప్టియన్స్కి నాలెడ్జ్ కానీ, లేదంటే అడ్వాన్స్డ్ టూల్స్కి సంబంధించిన, లేదంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన యాక్సెస్ ఉన్నదని కానీ ఎక్కడ ఎటువంటి డిబేట్స్ అయితే లేవు. కానీ పిరమిడ్ల యొక్క నిర్మాణం విషయంలో వాళ్ళు ఎటువంటి కటింగ్ టూల్స్ ఉపయోగించి ఉండొచ్చు అనే విషయం మీద కొన్ని రకాల డిబేట్స్ అయితే జరిగాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమని చెబుతూ వచ్చారంటే ఏన్షియంట్ ఈజిప్టియన్స్ కాపర్తో తయారు చేయబడిన కొన్ని టూల్స్ ఉపయోగించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ పికాక్సెస్ కానీ, గ్రనైట్ హ్యామర్స్ కానీ, చిజల్స్ కానీ, డొలరైట్ని కానీ వీటన్నిటిని కూడా ఉపయోగించి ఆ పిరమిడ్లను నిర్మించారని అయితే చెబుతూ ఉంటారు. బట్ వాటన్నిటిని ఉపయోగించి ఆ స్టోన్స్ని అంత ఎగ్జాక్ట్ డైమెన్షన్స్లో కట్ చేయడం అనేది నిజంగా సాధ్యమేనా అంటే ఈజిప్టియన్స్ సాధించి చూపించారు. అండ్ అది కూడా 4500 సంవత్సరాల క్రితమే సాధించి చూపించారు. ప్రపంచమంతా కూడా ఆ టైంకి స్టోన్స్తో చిన్న చిన్న వెపన్స్ని తయారు చేయడం ఎలా అనే విషయం మీద ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ రీసెర్చింగ్లోనే ఉన్న టైంలో వీళ్ళు ఏకంగా ఇంత భారీ టూల్స్ని తయారు చేసి వాటితో ఏకంగా పిరమిడ్లని చెక్కడం అనేది చాలా అంటే చాలా భయంకరమైన విషయం అనేది చాలామంది శాస్త్రవేత్తల యొక్క ఒపీనియన్. నెంబర్ 13, ద మిస్టీరియస్ ఇన్నర్ కాఫర్. ఆర్కియాలజిస్టులు కొన్ని వేల ఆబ్జెక్ట్స్ని ఆ పిరమిడ్ల యొక్క లోపల భాగంలో కనుగొన్నారు. సాక్రోఫాగసెస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఈవెన్ ఏన్షియంట్ టెక్స్ట్లకు చెందిన కొన్ని స్క్రోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కనుగొన్నారు. కానీ ఆర్కియాలజిస్టులని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన ఒక డిస్కవరీ ఉంది. అదే దాని యొక్క మెయిన్ ఛాంబర్లో ఉన్న మిస్టీరియస్ కాఫర్. ఇటువంటి మిస్టీరియస్ కాఫర్స్ ఆ పిరమిడ్స్లో చాలా చోట్లే కనబడ్డాయి. వాటిలో కొన్ని సీక్రెట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే వాల్యుబుల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీన్ని చూసినప్పుడు కూడా మిగతా వాటికి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు అనుకున్నారు. వాటిలాగే సేమ్ ఇది కూడా అనుకున్నారు.
వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్లు కాబట్టి ఇటువంటి కాఫర్స్ కనబడడం సహజమే అనుకున్నారు. కానీ దీన్ని మరింత క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఇది మిగతా కాఫర్స్ లాగా రెగ్యులర్ కాఫర్ కాదు. మిగతా వాటికంటే సైజు పరంగా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉంది అంటే దీని ద్వారా మనం మెయిన్ ఛాంబర్లోకి వెళ్ళిపోవచ్చు, అంత భారీగా ఉంది ఇది. అయితే శాస్త్రవేత్తల్ని మరింత ఆశ్చర్యపరిచిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటి అంటే ఈ కాఫర్ని కన్స్ట్రక్ట్ చేయలేదు ఆ ఛాంబర్ యొక్క లోపల భాగంలో. ఎందుకు అంటే ఈ కాఫర్ని ఒక సింగిల్ స్టోన్ నుంచి చెక్కారు, అది కూడా ఒక గ్రానైట్ రాక్, అది దాని నుంచి చెక్కారు దీన్ని. సో అటువంటి దాన్ని లోపల ఉంచడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మరి ఒక ఛాంబర్ లోపల దీన్ని ఎలా ఫిట్ చేశారనేది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు. కొంతమంది ఏమని చెబుతున్నారంటే ఈ కాఫర్ యొక్క మిస్టీరియస్ లొకేషన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే దీన్ని నార్మల్గా ప్లేస్ చేయకుండా ఈ పిరమిడ్ యొక్క పై భాగం నుంచి కిందకి దించి ఆ తర్వాత అక్కడ ప్లేస్ చేసి ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ దానికి కూడా ఒక సాలిడ్ ఎవిడెన్స్ అయితే కావాల్సి ఉంటుంది. అది దొరికేంత వరకు ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఛాంబర్ కూడా కంప్లీట్గా గ్రానైట్తోనే తయారు చేయబడింది. మేబీ అందుకోసమని దీన్ని కూడా గ్రానైట్తో చెక్కి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. బట్ ఎందుకు అలా మ్యాచ్ చేయాలనుకున్నారు? అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఛాంబర్ లోపల పెద్ద సమాధి వంటిది ఉంది, అది కూడా పూర్తిగా గ్రానైట్తోనే చెక్కబడింది, అది కూడా ఒక సింగిల్ గ్రానైట్ రాక్ నుంచే చెక్కబడింది. సో ఈ మూడింటికి మధ్య ఏదైనా కనెక్షన్ ఉండి ఉండొచ్చు అనేది అభిప్రాయపడుతున్నారు. బట్ అదేంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. మేబీ ఈజిప్షియన్ ఫారోస్ యొక్క శరీరాలని బయటికి తీసుకురావడానికో లేదంటే ఎవరైనా రాజులు అప్పుడు చనిపోయినట్టయితే వాళ్ళ యొక్క శరీరాలని ఈ మార్గం ద్వారా లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ భద్రపరచడం కోసమో దీన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. నెంబర్ 12, జియోమెట్రిక్ ప్రెసిషన్. ఈ ఈజిప్ట్ పిరమిడ్ల యొక్క ప్రెసిషన్ని చూసి అలాగే స్టోన్ ప్లేస్మెంట్ యొక్క ప్రెసిషన్ చూసి ఆర్కియాలజిస్టులు మరియు ఇంజనీర్లు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మ్యాథమెటిషియన్స్, ఫిజిసిస్టులు ఏమని చెబుతున్నారంటే ఇప్పటి కాలంలో కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయడం చాలా కష్టం, కానీ అప్పట్లోనే వాళ్ళు చేశారంటే చాలా అద్భుతమైన విషయం అని చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిరమిడ్ల యొక్క డైమెన్షన్ కనుక మనం చూసుకున్నట్టయితే వాటిలో జామెట్రికల్ మరియు మ్యాథమెటికల్ వాల్యూస్ చాలా అంటే చాలా ఎక్కువగా దాక్కొని ఉండి కనబడుతూ ఉంటాయి. వాటిని కనుక మనం చూసినట్టయితే చాలా ఆశ్చర్యపోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పిరమిడ్ యొక్క హైట్ని అలాగే ఈ పిరమిడ్ యొక్క బేస్ని కనుక మనం మల్టిపుల్ చేసినట్టయితే మనకు వచ్చే వాల్యూ 3.14152965. ఇది దేని వాల్యూ మీకు అర్థమైంది కదా, ఇది పై వాల్యూ. అయితే ఈ పై వాల్యూని అప్పట్లోనే వాళ్ళు ఈ పిరమిడ్ల లోపల నిగూఢంగా దాగి ఉండేటట్టుగా ఉంచారు. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్లను నిర్మించిన 2000 సంవత్సరాల తర్వాత వరకు కూడా అసలు పైని కానీ దాని యొక్క వాల్యూని కానీ కనుగొనలేదు. 2000 సంవత్సరాల తర్వాత ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్ దాని గురించి కనుగొనడం జరిగింది. సో ఇది కేవలం కోయిన్సిడెన్స్ అయినా లేదంటే అప్పటి వాళ్ళకి ఈ పై వాల్యూ గురించి మిగతా వాటి గురించి ముందు నుంచి ఐడియా ఉందా, ఇది ఆలోచించాల్సిన విషయం. అండ్ అలాగే ఈ పిరమిడ్స్ యొక్క ఏరియాని కూడా మనం డైమెన్షన్స్తో డివైడ్ చేసినట్టయితే మనకి గోల్డెన్ నెంబర్ వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ గోల్డెన్ నెంబర్ని కూడా ఈ పిరమిడ్లో నిర్మించిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత వరకు కూడా కనుగొనలేదు. అండ్ అంతకుముందు అది కేవలం నేచర్లో మాత్రమే కనబడింది. అండ్ అది కూడా లీవ్స్ యొక్క స్పైరల్ అరేంజ్మెంట్స్లో కనబడేది మనకి. సో అటువంటి ఒక నెంబరు, అటువంటి ఒక డైమెన్షన్స్ ఈ పిరమిడ్స్లో కనబడడం చాలా మందిని చాలా ఆశ్చర్యానికి అయితే గురి చేస్తోంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకొక అత్యంత ముఖ్యమైన నెంబర్ కూడా ఉంది. అదేంటంటే మనం ఈ పిరమిడ్ యొక్క లోపల భాగాన్ని అలాగే ఈ పిరమిడ్ యొక్క బయట భాగాన్ని కూడా సర్కిల్ రూపంలో గీసి వాటి యొక్క సర్కంఫరెన్సెస్ని మనం ఒకదాంతో ఒకటి మైనస్ చేసినట్టయితే మనకు వచ్చే వాల్యూ 29,97,92,458. ఈ నెంబర్ దేంతో మ్యాచ్ అవుతుందో తెలుసా? కాంతి యొక్క వేగంతో మ్యాచ్ అవుతోంది. అండ్ అంతేకాదు జీపీఎస్ కోఆర్డినేట్స్ని మనం చూసినప్పటికీ కూడా మనకి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే కనబడుతోంది. సో ఇది చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఆబ్వియస్లీ మైండ్ బ్లోయింగ్. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేంటి అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్. అంటే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది ప్రతి ఏడాది ప్రతి చోట జరుగుతుంది ఉంటుంది. భూమి మీద టెక్టానిక్ ప్లేట్స్ అనేవి కొన్నిసార్లు మూవ్ అవుతూ ఉంటాయి కదా, దాని కారణంగా భూమి మీద ఉన్న ల్యాండ్ మార్క్స్ లేదంటే భూమి మీద ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్స్ వాటి యొక్క పొజిషన్ని కొంచెం కొంచెంగా మార్చుకుంటూ ఉంటాయి. సో పిరమిడ్లు కూడా గడిచిన 4500 సంవత్సరాలుగా వాటి యొక్క ఒరిజినల్ లొకేషన్ నుంచి 45 మీటర్లు పక్కకి జరిగాయి. సో ఏన్షియంట్ ఈజిప్టియన్స్ కేవలం అప్పట్లోనే ఎగ్జాక్ట్ జామెట్రిక్ లొకేషన్ డిసైడ్ చేయడం మాత్రమే కాకుండా తర్వాత కాలంలో అది ఎలా మారుతుంది, ఎలా మూవ్ అవుతుంది, టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి భూమి మీద ఎటువంటి మార్పులు వస్తాయి అనేది గమనించి 4500 సంవత్సరాల తర్వాత అది ఏ పొజిషన్లో ఉంటుందో కనుక్కొని దానికి తగ్గట్టుగా కూడా నిర్మాణాలు చేయడం జరిగింది. ఒకవేళ ఇంకొక 10,000 సంవత్సరాల తర్వాత మనం చూసినట్టయితే ఇంకొంచెం డిస్టెన్స్ అది ముందుకు జరిగినట్టయితే కోఆర్డినేట్స్ అప్పటికి తగ్గట్టుగా మారేటట్టుగా కూడా ఉన్నాయి. అంత ఎగ్జాక్ట్గా వాళ్ళైతే మ్యాచ్ చేశారు వాళ్ళు. సో ఇది చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. నెంబర్ 11, ద ఫారోస్ కర్స్.
పిరమిడ్లను చూసినప్పుడు మనకి ఎక్కువగా గుర్తొచ్చే విషయం ఏంటంటే ఇవి ఏన్షియంట్ ఈజిప్షియన్స్ యొక్క సైంటిఫిక్ మరియు ఇంజనీరింగ్ అడ్వాన్స్మెంట్స్, ఇంజనీరింగ్ అచీవ్మెంట్స్కి సంబంధించిన ఒక ఆధారంలా ఉంటుందని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం మర్చిపోయే విషయం ఏంటంటే ఏన్షియంట్ ఈజిప్షియన్స్ ఎక్కువగా భగవంతుళ్ళని ప్రార్థించేవారు. అలాగే శాపాలు కూడా చాలా ఎక్కువగానే ఉండేవి. ఈ శాపాలను కూడా ఖచ్చితంగా డీల్ చేయాల్సి వచ్చేది ఎవరైతే ఆ రాజుల విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటారో వాళ్ళందరూ కూడా. అటువంటి వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఫారో కర్స్. అంటే ఎవరైనా సరే ఆ ఫారో యొక్క రెస్టింగ్ ప్లేస్ని కనుక డిస్టర్బ్ చేసినా, లేదంటే వాళ్ళ యొక్క బిలాంగింగ్స్ని డిస్టర్బ్ చేసినా కూడా ఆ ఫారో యొక్క కర్స్ ఆ వ్యక్తిని వెంటాడుతోంది అండ్ వాళ్ళు చేసిన తప్పుకి తగిన పనిష్మెంట్ వచ్చేలా చేస్తుందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఆర్కియాలజిస్టులు దీన్ని అసలు పట్టించుకోరు, దీన్ని అంతగా నమ్మరు. కానీ మనం చరిత్ర మొత్తాన్ని చూసినట్టయితే ఇటువంటివి మనకి చాలానే జరిగినట్టుగా ఆధారాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ ఫారో కర్స్ ఎంతో మంది ఆర్కియాలజిస్టుల యొక్క ప్రాణాలను కూడా తీసేసింది. అత్యంత ముఖ్యంగా చెప్పాలంటే కింగ్ ట్యూటన్ఖమన్ యొక్క సమాధిని ఎవరైతే తెరిచారో వాళ్ళ యొక్క ప్రాణాలన్నీ కూడా దాని కారణంగానే పోయాయని వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఈ ట్యూటన్ఖమన్ 18th డైనస్టీ టైంలో ఆ ప్రాంతాన్ని రూల్ చేసిన పర్సన్. అయితే అతని యొక్క సమాధిని లార్డ్ కార్నవరన్ అలాగే హోవర్డ్ క్రాటర్ వీళ్ళిద్దరూ కూడా 1922వ సంవత్సరంలో కనుగొన్నారు. అండ్ వాళ్ళిద్దరూ దాని గురించి బయట ప్రపంచానికి తెలియజేశారు. అండ్ ఆ టాంబ్ చాలా అంటే చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి కేవలం సమాధిని, అతని శరీరాన్ని మాత్రమే కాకుండా ఇంకా చాలా విలువైన వాటిని కూడా కనుగొన్నారు. అంటే ఎన్నో పురాతన కాలం నాటి స్క్రోల్స్ కనబడ్డాయి, ఎన్నో ఆర్నమెంట్స్ కనబడ్డాయి. వాటితో పాటుగా ఒక శాపాన్ని కూడా వాళ్ళు బయటకు తీశారని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కొన్ని హీరోగ్లిఫ్స్ కనబడ్డాయి ఒక క్లే టాబ్లెట్ మీద. దాని మీద ఒక శాపం ఉన్నట్టుగా రాయబడింది. అందులో ఏమని రాసి ఉందంటే ఎవరైతే ఈ ఫారో యొక్క పీస్ని డిస్టర్బ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మరణం వెతుక్కుంటూ వస్తుంది తన రెక్కలతో అని అయితే రాసి ఉంది. సో ఆ సమాధిని ఓపెన్ చేసిన తర్వాత అందరికీ కూడా వాళ్ళందరూ చనిపోతారనే నమ్మకం చాలా బలంగా వచ్చింది. అండ్ అనుకున్నట్టుగానే ఇది జరిగిన 5 నెలల తర్వాత లార్డ్ కార్నవరన్ 56 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆయన మరణానికి కారణం ఏంటి అంటే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సమాధి నుంచే వచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బ్యాక్టీరియా సుమారుగా 3000 సంవత్సరాల పాటు ఎయిర్ టైట్గా ఉన్న టాంబులో అసలు ఎలా సర్వైవ్ అయింది. అండ్ అంతేకాకుండా వేరే 20 అదర్ ఆర్కియాలజిస్టులు ఎవరైతే మొట్టమొదటిగా ఆ టూమ్ని విజిట్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోవడం జరిగింది. సో దాని కారణంగా ఆ శాపం వెంటాడుతూనే ఉందని అయితే నమ్మారు. కానీ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఆ శాపం పోయింది. ఎందుకంటే తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేసినట్టు కాదు కదా, మొదట వచ్చిన వాళ్ళే డిస్టర్బ్ చేసినట్టు. సో అందుకే ఆ శాపం అక్కడితో అయిపోయిందని నమ్ముతున్నారు. నెంబర్ 10 ద మిత్ ఆఫ్ ద స్లేవ్స్. మొదట్లో చాలామంది ఏమని నమ్మారు అంటే ఈ గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ని నిర్మించింది కొన్ని వేల మంది యొక్క బానిసలను ఉపయోగించని నమ్ముతూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి ఏమని చెబుతారంటే వాళ్ళని కేవలం బానిసల్లా వాడుకొని పిరమిడ్లను నిర్మించడం మాత్రమే కాకుండా వాళ్ళని చాలా అంటే చాలా క్రూరంగా హింసించేవాళ్ళు, ఒకటి సరిగ్గా పనిచేయకపోయినట్టయితే చంపేసేవారని కూడా చెబుతూ వచ్చేవారు. కానీ ఆ తర్వాత డీటెయిల్డ్గా స్టడీ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే పిరమిడ్లను నిర్మించడానికి బానిసలను ఉపయోగించలేదు. దీనికోసం స్కిల్డ్ ఆర్టిసన్స్ని, పెయిడ్ వర్కర్స్ని, ఫార్మర్స్ని, ఆర్కియాలజిస్ట్ని వీళ్ళందరినీ కూడా ఉపయోగించారని అయితే నమ్ముతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు ఈజిప్ట్ ప్రాంతంలో పురాతన కాలం నాటి కొన్ని క్వార్టర్స్ని అయితే భూమి యొక్క కింద భాగంలో కనుగొన్నారు. వీటిని కావాలని నిర్మించినట్టుగా కనబడుతోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ విలేజెస్ కూడా బయటపడ్డాయి అక్కడ. సో కొన్ని వేల మంది ఆ ప్రాంతంలో నివసించడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే అక్కడ కనబడ్డాయి. అండ్ అవి ఫర్నిష్డ్గా కూడా కనబడ్డాయి. సో డెఫినెట్గా ఎవరైతే పిరమిడ్ల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నివాసం కోసం వీటన్నిటిని కూడా నిర్మించి ఉండొచ్చని అయితే చాలామంది నమ్ముతూ వస్తున్నారు. అండ్ అది మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో మనకి పురాతన కాలం నాటి స్క్రోల్స్ కనబడ్డాయి. వాటిల్లో కొన్ని సీల్స్, కొన్ని టైమ్ స్టాంప్స్ కూడా కనబడ్డాయి. అంటే ఈజిప్షియన్ అఫీషియల్స్ అప్పట్లో వర్క్ ఫ్లో మొత్తాన్ని కూడా పర్ఫెక్ట్గా ట్రాక్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అప్పట్లో వర్కర్స్ ఎటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసేవాళ్ళు అండ్ ఏ టైమింగ్స్లో వర్క్ చేసేవారు ఇవన్నీ కూడా అందులో చాలా డీటెయిల్గా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆ ప్రాంతానికి కొంచెం దూరంలోనే యానిమల్ బోన్స్ కూడా బయటపడ్డాయి. దాని అర్థం ఏంటంటే ఒకప్పటి కాలంలో వాళ్ళకి తినడానికి బెస్ట్ మీట్ని కూడా ఇచ్చేవారని అయితే అర్థమవుతోంది. సో బేసిక్గా మీట్ అనేది హైలీ రెస్పెక్టెడ్ వర్కర్స్కి మాత్రమే ఇస్తారు కానీ బానిసలకైతే ఇవ్వరు. ఇవి మాత్రమే కాదు ఆ ప్రాంతంలో కొన్ని వందల వేల బ్రెడ్ జార్స్ కూడా కనబడ్డాయి. సో కొన్ని వేల మందికి ఫీడ్ చేయడానికి కావాల్సినన్ని బ్రెడ్ జార్స్ అయితే కనబడ్డాయి. కాబట్టి ఆ గ్రేట్ పిరమిడ్స్ దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ విషయంలో ఏ మాత్రం తక్కువ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా బానిసలు కాదు, వాళ్ళు పెయిడ్ వర్కర్స్. అండ్ అంతేకాకుండా చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఫార్మర్స్ వీళ్ళే వచ్చి పనిచేశారు ఆ ప్రాంతంలోనైతే నమ్ముతున్నారు.
ఎందుకంటే చరిత్ర మొత్తాన్ని కనుక చూసుకున్నట్టయితే స్లేవ్స్ని ఎక్కడా కూడా ఇంత అద్భుతంగా ట్రీట్ చేయలేదు. అయితే అందులో ఫార్మర్స్, లేబరర్స్ చాలా ఎక్కువగా ఉండేవారు. దానికి కారణం ఏంటి అంటే కొంతమంది చెప్పే థియరీ ఏంటంటే ఆ ప్రాంతంలో అప్పట్లో చాలా పెద్ద సంఖ్యలో వరదలు వచ్చాయి. సో ఈజిప్ట్లోని ఎన్నో ప్రాంతాలలో ఫుడ్ స్కేర్సిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫార్మ్స్ పంటలు పండించడానికి వీలు లేని విధంగా తయారయ్యాయి కాబట్టి. సో అందుకని అప్పటి కాలం నాటి రాజులు ఏం చేశారంటే వాళ్ళందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వంటిది క్రియేట్ చేయడం కోసం, వాళ్ళందరికీ కూడా పని ఇప్పించడం కోసం కింగ్ కుఫు ఒక మీనింగ్ఫుల్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఈ పిరమిడ్ యొక్క కన్స్ట్రక్షన్ చేపట్టాడని చెబుతూ ఉంటారు కూడా కొంతమంది. సో అప్పుడు వాళ్ళు ఫార్మ్స్లో పని చేయక్కర్లేదు, ఇక్కడ పని చేసినా కూడా సరిపోద్ది, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాళ్ళకి కావాల్సిన మనీ ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా, అందుకోసమని ఈ పిరమిడ్ యొక్క నిర్మాణం చేపట్టాడు తప్ప అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇది చాలా అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ పిరమిడ్లను నిర్మించడం అనేది అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు. కాకపోతే తిండి లేక ఆకలితో చనిపోయే కంటే ఇంత భారీ కష్టమైన పని అయినా చేసుకుంటూ సంతోషంగా గడపడం బెటర్ కదా అనే పాయింట్లో దీన్ని వాళ్ళందరికీ కూడా ఇచ్చాడని అయితే వాళ్ళు చెబుతూ ఉంటారు. బట్ అది ఎంతవరకు వాస్తవమని తెలియదు. కానీ ఫార్మర్స్, పెయిడ్ వర్కర్సే ఉన్నారు తప్ప స్లేవ్స్ అయితే లేరు ఈ పిరమిడ్ యొక్క నిర్మాణంలో, అదైతే క్లియర్గా తెలిసిపోయింది. నెంబర్ 9, ద కాన్స్టెంట్ టెంపరేచర్స్ ఇన్ ద పిరమిడ్స్ ఆఫ్ గీజా. బేసిక్గా పిరమిడ్స్ ఆఫ్ గీజా అనేది ఈజిప్ట్లోని అత్యంత హాటెస్ట్ ప్లేసెస్లోని ఒక ప్రాంతంలో అయితే ఉన్నారు. సో మొదట్లో చాలామంది ఏమనుకున్నారంటే ఈ పిరమిడ్ యొక్క ఇంటీరియర్ భాగం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందు బయట చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పిరమిడ్ యొక్క లోపల భాగంలో కూడా అంతే వేడిగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నదంతా కూడా అబద్ధమని వాళ్ళు లోపలికి వెళ్ళి పరిశోధనలు చేసినప్పుడు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళి చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కడ చూసినప్పటికీ కూడా నియర్ కాన్స్టెంట్ టెంపరేచర్ అయిన 20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచరే కనబడుతూ వచ్చింది. అండ్ ఆ ఛాంబర్స్ అన్నీ కూడా ప్రెషర్ పాట్స్ లాగా పనిచేస్తూ ఉన్నాయి. హీట్ మొత్తాన్ని కూడా అవి అబ్జర్వ్ చేసేసుకొని మిగతా ప్రాంతం మొత్తాన్ని కూడా చల్లగా ఉంచుతున్నాయి. సో దాని కారణంగానే బయటతో కంపేర్ చేసినట్టయితే ఈ పిరమిడ్ల యొక్క లోపల భాగం చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. అంతేకాకుండా పిరమిడ్ల యొక్క లోపల భాగంలో ప్రీ హిస్టారిక్ వెంటిలేషన్ సిస్టమ్స్ కూడా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. ఇవి ఒక కూలింగ్ సిస్టమ్లా పనిచేస్తున్నాయి. టెంపరేచర్ని లో లెవెల్లో ఉంచేందుకు ఇవి కూడా ఎంతగానో సహాయపడుతున్నాయి అనేది తెలియజేశారు. ఇది పురాతన కాలం నాటి ఏసీ టెక్నాలజీ అనేది తెలియజేశారు. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు దీని విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అప్పటి వాళ్ళు ఎలాగా దీన్ని నిర్మించగలిగారు, ఎయిర్ వెంటిలేషన్ సిస్టమ్స్ని ఎలా ఏర్పాటు చేయగలిగారు, అండ్ అవన్నీ కూడా మేజర్ పాసేజెస్, ఛాంబర్స్ ద్వారా వెళ్ళేటట్టుగా చేసి పిరమిడ్ల యొక్క టెంపరేచర్ని ఎలా మెయింటైన్ చేయగలిగారు. అండ్ ఇవన్నీ కూడా చేయాలంటే బేసిక్గా పిరమిడ్ల యొక్క స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ రాక్స్తో నిండిపోయి ఉంటాయి కాబట్టి. బట్ అవేవి కూడా కొలాప్స్ అవ్వకుండా ఎలా వాటిని ఏర్పాటు చేయగలిగారు అనేది ఇప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాని ఒక ప్రశ్న. సో ఏన్షియంట్ ఈజిప్షియన్స్ దీన్ని ఎలా చేశారనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బట్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు వాటిని అప్పట్లో నిర్మించడం కాదు, అవి 4500 సంవత్సరాల తర్వాత కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉండడం, ఇప్పటికీ కూడా బయట హాట్ సమ్మర్ ఉన్నప్పుడు కూడా లోపల 20 డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. నెంబర్ 8, అన్యూజువల్ హాట్ స్పాట్స్. ఆర్కియాలజిస్టులు పిరమిడ్ల మీద ఎప్పటికప్పుడు ఎన్నో పరిశోధనలు అయితే చేస్తూ వస్తున్నారు. మెయిన్గా వాటి యొక్క రాక్ అరేంజ్మెంట్స్ మీద ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే రీసెంట్ టైంలో వాళ్ళు చేస్తున్న ఒక స్టడీలో తెలిసిన విషయం ఏంటి అంటే అవి కేవలం నార్మల్ రాక్స్ మాత్రమే కాదు, అవి ఎందుకనో చాలా డిఫరెంట్గా కూడా కనబడుతున్నాయి కొన్ని చోట్ల అని తెలియజేశారు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ లేటెస్ట్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని ఉపయోగించి ఆ పిరమిడ్ యొక్క ఎక్స్టీరియర్ భాగం మొత్తాన్ని కూడా కంప్లీట్గా స్కాన్ చేశారు. అయితే అలా స్కాన్ చేసినప్పుడు పిరమిడ్ల యొక్క మిగతా భాగం అంతా కూడా ఆల్మోస్ట్ నార్మల్గానే వచ్చింది. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే కొంచెం డిఫరెంట్ అనామలీస్ కనబడ్డాయి. అంటే ఆ ప్రాంతంలో హీట్ స్పాట్స్ కనబడ్డాయి. అంటే ఆ ప్రాంతంలో స్టోన్స్, ఆ ప్రాంతంలోని మెటీరియల్ అంతా కూడా కొంచెం వేడెక్కుతోంది మిగతా వాటితో కంపేర్ చేసినట్టయితే. పోనీ బయట ఎండ కాస్తుంది కాబట్టి అది వేడెక్కింది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఏ ప్రాంతానికైతే ఎండ తగులుతుందో ఆ ప్రాంతం మొత్తం వేడెక్కాలి అలా అయితే. కానీ అలా కూడా జరగట్లేదు, కేవలం కొన్నిటికి మాత్రమే ఆ హీట్ స్పాట్స్ అయితే కనబడుతున్నాయి. మరి ఎందుకు అలా జరుగుతుందనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అండ్ కుఫు పిరమిడ్లో ఇది మనకి చాలా ఎక్కువగా కనబడుతోంది. సో కొంతమంది ఏమంటున్నారంటే ఆ పిరమిడ్ల యొక్క నిర్మాణానికి మనం అనుకుంటున్నట్టుగా కాకుండా కొన్ని చోట్ల డిఫరెంట్ మెటీరియల్స్ ఏమైనా ఉపయోగించి ఉండొచ్చు. సో వాటి కారణంగానే ఆయా ప్రాంతాలలో హాట్ స్పాట్స్ అయితే కనబడుతున్నాయి అని మనకైతే చెబుతూ ఉన్నారు. బట్ అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఆ పిరమిడ్ యొక్క లోపల భాగంలో కొన్ని వాయిడ్స్, కొన్ని ఎంటీ స్పేసెస్ ఉండి ఉండొచ్చు, వాటి కారణంగా కూడా ఈ హాట్ స్పాట్స్ అయితే క్రియేట్ చేయబడుతూ ఉండొచ్చు అనేది చెబుతున్నారు. అండ్ అన్డిస్కవర్డ్ క్యావిటీస్ వంటివి కూడా ఏమైనా అక్కడ ఉండి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. లేదంటే సర్ఫేస్ కింద భాగంలో మనకి తెలియకుండా ఏమైనా ప్యాసేజెస్ ఉండి ఉండొచ్చు, వాటి కారణంగా కూడా అటువంటి జరుగుతూ ఉండొచ్చు అనేది తెలియజేశారు. అది ఎంతవరకు వాస్తవం ఎవరికి తెలియదు. కానీ రీసెంట్గా చేసిన ఇంకొక స్టడీలో ఆ కుఫు పిరమిడ్ యొక్క ఈస్టర్న్ భాగం దగ్గరలో చాలా అంటే చాలా భారీ హాట్ స్పాట్ని అయితే గమనించారు. సో రీసెర్చర్లు దానికి కారణం ఏంటనేది ఇప్పటికీ కూడా కనుక్కోలేకపోతున్నారు. ఎందుకు ఆ ప్రాంతం మాత్రమే అంత మొత్తంలో హీట్ని అబ్జర్వ్ చేస్తుందనేది వాళ్ళకైతే ఇప్పటికీ కూడా క్లారిటీ రావట్లేదు.
బహుశా ఆ పిరమిడ్లను నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి దాన్ని స్టడీ చేయడం కూడా చాలా కష్టమైన పని. బహుశా దాని కారణంగానే ఇలా జరుగుతూ ఉండొచ్చని అయితే వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. అయితే బేసిక్గా అక్కడ రాక్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయని చెప్పాను కదా. సో దాని కారణంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన టెంపరేచర్ అయితే చూపిస్తూ ఉంటుంది. కాకపోతే జనరల్గా ఆ రాక్స్ అన్నిటికీ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ మహా అయితే 0.5 degrees వరకు మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని పర్టికులర్ రాక్స్ మాత్రమే 6 degrees టెంపరేచర్ వేరియేషన్ కలిగి ఉంటున్నాయి. సో ఆ 6 degrees కూడా హయ్యర్ లెవెల్స్లోనే ఉంటున్నాయి మిగతా వాటితో కంపేర్ చేసినట్టయితే. సో మరి అలా ఎందుకు ఉంటుందనేది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అయితే అర్థం కావట్లేదు. సో ఇంకా వాటి మీద పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. నెంబర్ 7, ద లొకేషన్ థియరీ. బేసిక్గా మనం అందరం కూడా గ్రేట్ పిరమిడ్స్ చాలా అంటే చాలా అద్భుతమైన కట్టడం, ఆర్కిటెక్చర్ మార్వల్, ఇంజనీరింగ్లో ఇది ఒక అద్భుతం, ఇలాంటి మాటలను అయితే చెబుతూ ఉంటాం కదా. అయితే దాని యొక్క నిర్మాణం కంటే దాన్ని నిర్మించిన ప్రాంతం ఇంకా గొప్పగా ఉందని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 1870లో డాక్టర్ జోసెఫ్ సైస్ అనే ఒక వ్యక్తి దీని గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి అయితే తెలియజేశాడు. అతను పిరమిడ్స్ మీద చాలా ఏళ్ల పాటు స్టడీ చేసి అప్పుడు ఈ విషయాన్ని మనకైతే తెలియజేశాడు. అతను చెప్పింది ఏంటంటే గ్రేట్ పిరమిడ్ ఎగ్జాక్ట్గా భూమి యొక్క మధ్య భాగంలో ఉంది. అంటే భూమి యొక్క ల్యాండ్ మాస్ ఎక్కడైతే సెంటర్ పాయింట్కి వస్తుందో ఆ పాయింట్లోనే పిరమిడ్లు అయితే నిర్మించడం జరిగింది. సో ఒక శతాబ్దం పాటు పిరమిడ్ల విషయంలో చాలామంది దీని గురించి ఎక్కువగా డిబేట్ చేసుకుంటూ వచ్చారు. ఎగ్జాక్ట్గా ఇక్కడే ఎందుకు నిర్మించారు, మేబీ ఏదైనా కారణం ఉందా అనే విషయం మీద కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే దీన్ని నిర్మించింది ఎగ్జాక్ట్గా భూమి యొక్క లాంగెస్ట్ లైన్ ఆఫ్ లాటిట్యూడ్ అలాగే లాంగెస్ట్ లైన్ ఆఫ్ లాంగిట్యూడ్ ఈ రెండు కూడా ఒకటే చోట కలిసే చోట, అంటే భూమి యొక్క ల్యాండ్ మాస్కి ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో ఈ పిరమిడ్లు అయితే నిర్మించడం జరిగింది. సో బేసిక్గా ఇది చాలా అంటే చాలా ఇంపాసిబుల్ అనిపిస్తూ ఉంటుంది. అందుకనే శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా దీని గురించి ఒక క్లారిటీకి అయితే రాలేకపోతున్నారు. సో ఏన్షియంట్ ఈజిప్టియన్స్కి భూమి గుండ్రంగానే ఉంది అండ్ భూమికి మధ్య భాగం ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా అప్పట్లోనే వాళ్ళకి తెలుసు. మిగతా వాళ్ళందరూ కూడా అప్పట్లో ఫ్లాట్ ఎర్త్ నమ్ముతున్న టైంలో కూడా వాళ్ళు భూమి గుండ్రంగా ఉందని అర్థం చేసుకొని ఎగ్జాక్ట్గా భూమి యొక్క మధ్య భాగంలో నిర్మించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అనేది వాళ్ళ యొక్క పాయింట్. అది కూడా పిన్ పాయింట్ యాక్యురసీతో నిర్మించారు. చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటంటే మనం ఆ లాటిట్యూడ్ లైన్స్ని లాంగిట్యూడ్ లైన్స్ని కూడా పిరమిడ్లు నిర్మించిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత మాత్రమే కనుగొన్నాము. అంతకుముందు మనకి ఆ లాటిట్యూడ్ గురించి లాంగిట్యూడ్ గురించి కూడా తెలియదు మనకి, బట్ అయినా వాళ్ళకి ముందే తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఈ పిరమిడ్ అనేది మోస్ట్ యాక్యురేట్లీ నార్త్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్. ఇది నార్త్కి కేవలం 0.6 degree ఆఫ్ ఎర్రర్తో పాయింట్అవుట్ చేయబడుతూ ఉంటుంది. సో అంత ఎగ్జాక్ట్గా పాయింట్అవుట్ చేయబడడం కూడా చాలా అంటే చాలా మిస్టీరియస్గా అనిపిస్తుంది శాస్త్రవేత్తలందరికీ కూడా. నెంబర్ 6, ద పిరమిడ్స్ వన్స్ గ్లిటర్డ్ యాజ్ డైమండ్స్. బేసిక్గా ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇంజనీరింగ్ విభాగంలో కావచ్చు, కన్స్ట్రక్షన్ విభాగంలో కావచ్చు, టెక్నాలజీ బాగా వచ్చేసింది. సో హౌస్ మొత్తాన్ని కూడా మార్బుల్తో, గ్లిటరింగ్ ఎఫెక్ట్స్తో, గ్లాసెస్తో వీటన్నిటితో ఏర్పాటు చేసుకొని అందంగా మెరిసిపోయేలా కనిపించేలా చేసుకోవడం చాలా ఈజీ టాస్క్ అయిపోయింది. కానీ ఒకప్పటి కాలంలోనే అంటే 4500 సంవత్సరాల క్రితమే పిరమిడ్లను నిర్మించే టైంలోనే అవి చాలా అందంగా అద్భుతంగా మెరిసేటట్టుగా వాటిని నిర్మించారంటే మీరు నమ్ముతారా? కానీ అది నిజంగానే జరిగింది. కానీ ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ అదంతా కూడా పోయింది. బేసిక్గా ఈ పిరమిడ్లని ఒక లైన్లో పెట్టడం మాత్రమే కాదు, స్టోన్స్ని రాక్స్ని ఒకదాని మీద కూడా పెట్టడం మాత్రమే కాదు, దీన్ని స్పార్క్లింగ్ వైట్ కేసింగ్ లైమ్ స్టోన్తో డెకరేట్ చేశారు కూడా అప్పట్లో. అండ్ ఆ లైమ్ స్టోన్ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. అప్పట్లో దీన్ని నిర్మించినప్పుడు సూర్యకాంతి దీని మీద పడినప్పుడు ఇది దగదగా మెరిసిపోతూ కనబడేది. సో దీన్ని అలా మెరిసిపోయేటట్టు కనబడడం కోసమే ఆ లైమ్ స్టోన్ అయితే ఉపయోగించి నిర్మించారు. దానికోసం కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మొత్తం కింద నుంచి పై వరకు లైమ్ స్టోన్ కోటింగ్ ఇవ్వాలంటే చాలా కష్టమైన పని. సో అంత కష్టపడి అప్పట్లో ఆ పిరమిడ్ లైమ్ స్టోన్తో నిర్మించారు. అండ్ ఆ టైంలో ఇది మెరిసిపోతూ దూరంగా ఉన్న ట్రావెలర్స్ కూడా ఒక మార్గనిర్దేశంలో కనబడేది. ఎవరైతే గిజా డెజర్ట్స్లో ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది నావిగేట్ చేస్తూ ఉండేది. కాకపోతే కాలం గడుస్తున్న కొద్దీ 4500 సంవత్సరాలు కదా. సో దాని కారణంగా ఎరోషన్, రెయిన్ఫాల్, అలాగే కొన్ని ఎర్త్క్వేక్స్ ఇవన్నీ కూడా ఆ లైమ్ స్టోన్ని కంప్లీట్గా నాశనం చేసేసాయి. సో దాని కారణంగా ఇప్పుడు మనకు అదైతే కనబడట్లేదు. కానీ ఇప్పటికీ కూడా మనకి పిరమిడ్ల యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో లైమ్ స్టోన్ బ్లాక్స్ కొన్ని అయితే కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా పిరమిడ్లను ఒకప్పుడు ఆ లైమ్ స్టోన్తో కట్టారు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా అయితే నిలుస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రకృతి వైపరీత్యాల వల్లే కాదు, ప్రజలు కూడా కొంతమంది దాన్ని నాశనం చేశారు. అంటే చాలామంది ఈజిప్ట్లో వాళ్ళ యొక్క ఇళ్ళని, స్టాట్యూస్ని వీటన్నిటిని కూడా కట్టుకోవడం కోసం కూడా ఆ లైమ్ స్టోన్ని పీక్కుని వెళ్ళిపోయారు. సో అలా కూడా కొంతవరకు డ్యామేజ్ అయిపోయింది. నెంబర్ 5, ద మిస్టీరియస్ మార్టర్. బేసిక్గా దీని గురించి ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి స్టడీస్ చేస్తున్నారు. బట్ అయినా కూడా దీని గురించి ఒక్కసారి కూడా 100% క్లారిటీ అయితే రాలేదు. అదేంటి అంటే ఈ రాళ్ల యొక్క మధ్య భాగంలో ఒక మోటార్ను ఉపయోగించారు ఈ పిరమిడ్లో నిర్మిస్తున్న టైంలో. ఎందుకు అంటే ఆ రాళ్ళన్నీ కూడా ఒకదానికొకటి స్టిక్ అయ్యి ఉండి చాలా అంటే చాలా గట్టిగా ఒకదాన్నొకటి పట్టుకొని ఉండాలి కాబట్టి. అయితే అన్నిటి విషయంలో అలా జరగలేదు, కేవలం కొన్ని రాళ్ల విషయంలో మాత్రమే అలా చేశారు. కొన్ని స్టోన్స్ ఏంటంటే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చెక్కి ఒకదానితో ఒకటి ఫిట్ అయిపోయేటట్టుగా చేశారు. కానీ కొన్ని స్టోన్స్
మధ్యలో మాత్రం ఆ మోటార్ని అయితే ఉంచారు. ఆ మోటార్ ఆ స్టోన్స్ని చాలా గట్టిగా పట్టుకొని ఆపుతోంది. ఈ పిరమిడ్ యొక్క నిర్మాణంలో ఇది కూడా చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషించింది. ఎందుకంటే ఇప్పుడు చాలా రాక్స్ స్టెబుల్గా ఉన్నాయంటే ఆ మోటార్ కారణంగానే. 4500 సంవత్సరాల తర్వాత కూడా ఈ మోటార్ అంతే పర్ఫెక్ట్గా ఉందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఆ మోటార్ని ఇప్పుడు కూడా మనం తయారు చేయగలిగినట్టయితే ఇప్పటి కాలంలో కూడా అది చాలా మంచి ఉపయోగాల్ని మనకు అందిస్తుందనే ఉద్దేశంలో చాలామంది శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధనలు అయితే చేశారు. బట్ ఎన్నిసార్లు పరిశోధనలు చేసినప్పటికీ కూడా ఎగ్జాక్ట్ అదే మోటార్ని అయితే వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అది జిప్సమ్ మోటార్ అయి ఉండొచ్చు అని చెబుతున్నారు. బట్ దాని విషయంలో కూడా చాలా డిబేట్స్ అయితే జరుగుతున్నాయి. సో సైంటిఫిక్ కమ్యూనిటీ ఇప్పటికీ కూడా ఆ మోటార్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది కానీ కుదరట్లే. సో అటువంటి ఒక అద్భుతమైన మోటార్ని 5 లక్షల టన్నుల వరకు అప్పట్లో క్రియేట్ చేసి అప్పట్లో వాడారనేది శాస్త్రవేత్తల యొక్క అంచనా ఆ పిరమిడ్ల యొక్క నిర్మాణంలో. సో అంత మొత్తాన్ని అసలు ఎలా క్రియేట్ చేశారు, అప్పట్లో అంత భారీ స్థాయిలో వాటిని మిక్స్ చేయడానికి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, మెషినరీస్ ఎక్కడ ఉన్నాయి, ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎలా జరిగాయి, అదంతా వాళ్ళు ఎలా చేశారు, ఇదంతా కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. కాకపోతే అదే చెప్తున్నాను కదా, ఈ మోటార్ని కేవలం పిరమిడ్ల యొక్క లోపల భాగాన్ని గట్టిగా పట్టి ఉంచేందుకు మాత్రమే పెట్టారు, బయట భాగాలకైతే కాదు. నెంబర్ 4, ద ఫెయిల్డ్ అటెంప్ట్స్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద పిరమిడ్స్. బేసిక్గా ఈ పిరమిడ్లను ఎంతో మంది నాశనం చేయాలని అనుకున్నారు. ఎన్నో రాజులు ఈ పిరమిడ్లు ఉండకూడదు, వీటిని కంప్లీట్గా నాశనం చేసేయాలని అనుకుంటూనే వచ్చారు. అండ్ దాని కారణంగానే ఇప్పుడు మనకి అక్కడక్కడ పిరమిడ్లు కొంత డ్యామేజ్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి, కొంత భాగం మిస్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది, చాలా చోట్ల క్రాక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా దేనివల్ల అంటే ఒకప్పటి కాలంలో కొంతమంది రాజులు ఈ గ్రేట్ పిరమిడ్స్ నాశనం చేసేయాలని అనుకున్నారు. 12వ శతాబ్దంలో ద సెకండ్ ఐబిడ్ సుల్తాన్ అయిన ఈజిప్ట్కి చెందిన ఆల్ అజిద్ అనే పర్సన్ చాలా అంటే చాలా యారగెంట్. అతను ఈ గ్రేట్ పిరమిడ్స్ నాశనం చేసేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు అనుకొని కొన్ని వేల మంది వర్కర్స్ని ఆ ప్రాంతానికి అయితే పంపి దాన్ని నాశనం చేయమని చెప్పారు. ముక్కలుగా విరిచేసి బయటపడేయమని చెప్పారు. కొన్ని నెలల పాటు వర్క్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్క టెక్నిక్ని కూడా ఆ వర్కర్ ఉపయోగించినప్పటికీ కూడా వాళ్ళు ఫెయిల్ అవుతూనే వచ్చారు. పెద్ద పెద్ద స్టోన్స్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బయటకు తీయలేకపోయారు. చాలా అంటే చాలా అరుదుగా కొన్ని స్టోన్స్ని మాత్రమే తీశారు. అది కూడా కింద ఉన్న కొన్ని స్టోన్స్ని తీశారంతే, పై వరకు అస్సలు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మనకి పిరమిడ్ల దగ్గరలో కొంత భాగం మనకి ముక్కలు అయిపోయి కనబడుతూ ఉంటుంది. అదంతా కూడా ఒకప్పటి కాలంలో ఇలా ఎంతో మంది చేసిన ప్రయత్నాలలో ఒకటి. బట్ వాళ్ళు ఆ పిరమిడ్లను ఏమీ చేయలేకపోయారు. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఆ పిరమిడ్లు యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండేవి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు ఈ పిరమిడ్ల యొక్క స్టోన్స్ని బయటకు తీసేవారు. ఆ స్టోన్స్ని నేల మీద పడేసేవారు కదా. అయితే ఆ స్టోన్స్ భూమి మీద పడినప్పుడు అక్కడ భూకంపం వచ్చినంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయ్యేది, అలాగే చాలా పెద్ద సౌండ్ కూడా క్రియేట్ అయ్యేది. అండ్ అలాగని వాళ్ళ ఎఫర్ట్స్ ఏమైనా సక్సెస్ అయ్యాయంటే అది కూడా లేదు, కేవలం 1-2 స్టోన్స్ మాత్రమే కింద పడేవి. సో ఇలాగ చేసి ఎంత చేసినప్పటికీ కూడా డ్యామేజ్ అవ్వట్లేదని అర్థం చేసుకున్నాక ఫైనల్గా ఇంకా దాని యొక్క నాశనం అనే ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఆపేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మనం చూసినట్టయితే మెన్కారీ పిరమిడ్ యొక్క నార్త్ భాగంలో మనకి చాలా ప్రాంతం డ్యామేజ్ అయిపోయి కనబడుతూ ఉంటుంది. అదంతా కూడా ఒకప్పటి కాలంలో చేసిన ఇటువంటి పనుల యొక్క ఇంపాక్ట్ అని ఈవెన్ శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం క్రేన్లను ఉపయోగించినప్పటికీ కూడా వాటిని తొలగించడానికి కొన్ని వందల సంవత్సరాలు అయితే పట్టినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే అవి అంత హెవీగా అయితే ఉంటాయి. సో కొంతమంది ఏమంటారంటే న్యూక్లియర్ బాంబ్స్ని వేసినట్టయితే మేబీ డిస్ట్రాయ్ అవ్వచ్చేమో అని అభిప్రాయపడుతున్నారు. సో అప్పుడు పిరమిడ్లు మాత్రమే కాదు ఈజిప్ట్ మొత్తం నాశనం అయిపోద్ది కాబట్టి వేయకూడదు. నెంబర్ 3, ద ఇంట్రికేట్ వెబ్ ఆఫ్ టన్నల్స్. పిరమిడ్లు బేసిక్గా ఎన్నో ఏళ్లుగా ఎంతో మందిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. కానీ రీసెంట్ టైమ్స్లో చాలా మందిని ఎక్కువగా ఆకర్షిస్తున్నది అయితే మాత్రం అండర్ గ్రౌండ్ టన్నెల్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ కేవలం సైంటిస్టులు మాత్రమే వెళ్ళగలరు, టూరిస్టులు వీటికి అయితే వెళ్ళలేరు. కానీ ఈ ప్రాంతంలో కూడా చాలా అంటే చాలా మిస్టరీలు దాగి ఉన్నాయి. ఈజిప్టియన్స్ ఆ పిరమిడ్ల యొక్క కింద భాగంలో అసలు ఈ టన్నల్స్ని, అండర్ గ్రౌండ్ పాసేజెస్ని ఎలా క్రియేట్ చేశారు, అండ్ అవన్నీ కూడా మళ్ళీ స్టోన్స్తోని రాక్స్తోని తయారు చేయబడ్డాయి. సో వాటన్నింటినీ కూడా ఎలా కట్ చేశారు, అంత యాక్యురసీగా ఎలా వాటిని తయారు చేయగలిగారు, అండ్ ప్రతి ఒక్క రాక్కి మధ్య ఉన్న స్పేస్ కేవలం 0.02 ఇంచెస్ మాత్రమే, అంటే ఒక రేజర్ బ్లేడ్ కూడా దాని లోపలికైతే వెళ్ళదు. అటువంటి టన్నల్స్ని ఎలా క్రియేట్ చేశారు, వాటి లోపల కొన్ని వేల కొద్ది ఆర్టిఫాక్ట్స్ని ఎలా పెట్టారు, జ్యువెల్స్ని ఎలా ఉంచారు, అండ్ ఈజిప్టియన్ ఫారోస్ 4000 సంవత్సరాల క్రితం ఏవైతే వాడారో వాటన్నిటిని ఎలా దాచి ఉంచారు. సో ఇదంతా కూడా ఎవరికి అర్థం కాని ఒక ప్రశ్న. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే వీటిని మనం చూడలేము, ఎందుకంటే ఇవి ఈజిప్టియన్ గవర్నమెంట్ యొక్క రిస్ట్రిక్షన్లో ఉన్నాయి. వాటికి కామన్ పీపుల్ ఎవరిని కూడా అలౌ చేయరు. కేవలం కొంతమంది ఆర్కియాలజిస్టులు, కొంతమంది సైంటిస్టులు మాత్రం అక్కడికి వెళ్ళగలుగుతూ ఉంటారు. అండ్ వాళ్ళు కూడా ఈజిప్టియన్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆ ఆర్టిఫాక్ట్స్ని పబ్లిక్తో ఎప్పుడు కూడా షేర్ చేసుకోవాలి. ఆ టన్నల్స్ ఎలా ఉంటాయి కూడా పబ్లిక్ అయితే పూర్తిగా తెలియదు. కేవలం కొంతమంది ఆర్కియాలజిస్టులు వాటి గురించి బయటకు చెప్పిన కొంత ఇన్ఫర్మేషన్ తప్ప. బట్ వాటిలో చాలా అంటే చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయనేది చాలామంది యొక్క నమ్మకం. నెంబర్ 2, ద 20-ton స్వివెల్ డోర్స్.
బేసిక్గా పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్లో చాలా అంటే చాలా మిస్టరీస్ దాగి ఉన్నాయి కదా, అటువంటి ఒక మిస్టరీస్లో ఒకటే స్వివెల్ డోర్స్ కన్స్ట్రక్షన్. ఇది కుఫు పిరమిడ్లో ఉంటుంది. ఈ కుఫు పిరమిడ్ బేసిక్గా చాలా హెవీ స్టోన్స్తో నిర్మింపబడిన విషయం మనకు అందరికీ తెలిసిందే. చాలా స్టోన్స్ 10 టన్స్ కంటే ఎక్కువ బరువునే కలిగి ఉంటాయి. అయితే అటువంటి టైంలో దానికి డోర్ ఒకటి నిర్మించి ఆ డోర్ని ఇంకా హెవీ స్టోన్స్తో కనుక నిర్మించినట్టయితే మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఏన్షియంట్ ఈజిప్టియన్స్ ఈ పిరమిడ్ యొక్క వెనక భాగంలో స్వివెల్ డోర్స్ నిర్మించారు. అది కూడా ఒక్కొక్కటి 20 టన్నుల బరువునైతే కలిగి ఉన్నాయి. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆ డోర్స్ని కూడా చాలా ప్రాపర్గా కట్ చేశారు అండ్ ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్లో ఉంచారు. అంటే అక్కడ ఉన్న ప్యాసేజ్లో అది పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టుగా దాన్ని నిర్మించారు. సో అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అండ్ ఆ డోర్స్ కూడా ఒకదాంతో ఒకటి పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టుగానే వాటిని నిర్మించారు. సో అంత పర్ఫెక్ట్గా హ్యాండ్తో ఎలా తయారు చేశారు వాటిని, ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకి ఈ విషయంలో క్లారిటీ అయితే రావట్లేదు. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్ల యొక్క లోపల భాగం నుంచి మాత్రమే ఆ డోర్స్ని ఓపెన్ చేయగలం. మనం బయట నుంచి ఓపెన్ చేయాలంటే ఇంపాసిబుల్. మరి అలాంటప్పుడు ఈ డోర్ వల్ల ఉపయోగం ఏంటి? సో గ్రేవ్ రాబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కాపాడడం కోసం మేబీ దీన్ని ఏర్పాటు చేశారనేది కొంతమంది యొక్క ఉద్దేశం. అండ్ మరి కొంతమంది ఏమంటారంటే వీళ్ళకి లోపలికి వెళ్ళడానికి ఇంకొక మార్గం ఉంది. ఆ అండర్ గ్రౌండ్ టనల్స్ ద్వారా లోపలికి వెళుతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత బయటికి రావడం కోసం దీన్ని వాడుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ఈ పిరమిడ్లో నిర్మిస్తున్న టైంలో లోపల పనిచేస్తున్న వర్కర్స్ అందరూ కూడా ఎయిర్ టైట్ ప్రాంతంలో వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా బయటికి రావడం కోసం వీటిని ఏర్పాటు చేసి ఉండొచ్చని మరికొంతమంది చెబుతూ ఉంటారు. అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. ఫైనల్గా నెంబర్ 1 అండ్ ఇంజనీరింగ్ మిస్టరీ. బేసిక్గా పిరమిడ్స్ అనేవి ఎన్నో ఏళ్లుగా ఆర్కియాలజిస్టులకి మరియు సైంటిస్టులకి మరియు ఇంజనీర్లకి మధ్య ఒక డిబేట్లా మారిపోయింది. అయితే ఇంజనీర్లు మాత్రం దీని గురించి ఏమని చెబుతున్నారంటే గ్రేట్ పిరమిడ్స్ అనేవి ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రాంతం. ఇవి ఒకప్పటి కాలంలోనే ఇంజనీర్ల యొక్క అద్భుతమైన స్కిల్స్కి టెక్నాలజీకి ఇది ఒక నిదర్శనం. ఈ భూమి మీద ఇప్పటికీ ఉన్న టాలెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ ఇది. నిర్మించి 4000 సంవత్సరాల పైనే అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇది చెక్కు చెదరకుండా ఇలాగే ఉండడం చాలా అద్భుతమైన విషయం అని చెబుతూ ఉంటారు. అండ్ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కుఫు అనేది ఈ పిరమిడ్స్ అన్నింటిలోకెల్లా అతిపెద్ద పిరమిడ్. దాంట్లో 2.3 మిలియన్ ఇండివిజువల్ రాక్స్ ఉన్నాయి. అండ్ వాటిలో కొన్ని మినిమం 5 టన్స్ ఉంటే కొన్ని మ్యాక్సిమం 70 టన్స్ వరకు ఉన్నాయి. వాటన్నిటిని ఇక్కడ వరకు తీసుకురావడం, వాటిలో ఉపయోగించిన టెక్నిక్స్, వాటిని పై వరకు తీసుకొని వెళ్ళిన విధానం ఇవన్నీ కూడా ఎవరికీ అర్థం కావు. ఎందుకంటే ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్. ఇది ఇటువంటి దాన్ని మనం ఇప్పటి కాలంలో అస్సలు నిర్మించలేమనైతే వాళ్ళు బల్లగుద్ది మరీ చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పిరమిడ్ల యొక్క నిర్మాణంలో ప్రతి ఒక్క స్టోన్ని కూడా పర్ఫెక్ట్గా రైట్ యాంగిల్లో ఉంచడం జరిగింది. అలాగా 2.3 మిలియన్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం ఇప్పటి కాలంలో ఎవరి వల్ల సాధ్యం కాదు. అండ్ ఆ స్టోన్స్ కింద వరకు పైకి తీసుకుని వెళ్ళడం కూడా మన వల్ల అయితే కాని పని అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో అప్పటి కాలంలోనే వాళ్ళు మెగా ర్యామ్స్ వంటి వాటిని నిర్మించుకొని అండ్ వర్కర్స్ వాటిని చాలా అంటే చాలా తెలివిగా పై వరకు పుల్ చేస్తూ ఇంకా పైకి తీసుకొని వెళుతూ ఈ పిరమిడ్లను నిర్మించారు. సో ఇప్పట్లో ఎవరు నిర్మించలేరు వీటిని. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమంటారంటే వీటి యొక్క నిర్మాణంలో ఏలియన్స్ పాత్ర కూడా ఉందని చెబుతూ ఉంటారు. అంటే ఏలియన్సే వీటిని నిర్మించి ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు. లేదంటే ఏలియన్స్కి ఈజిప్టియన్ రాజులకి మధ్య సంబంధం ఉంది, సో వాళ్లే ఈజిప్టియన్ రాజులకి ఈ విషయంలో సహాయం చేశారని కూడా చెబుతూ ఉంటారు. సో ఇలాగ వేరు రకాల థియరీస్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇప్పటి మెషినరీని ఇప్పటి టెక్నిక్స్ని ఉపయోగించినప్పటికీ కూడా అందరూ ఒప్పుకునే విషయం ఏంటి అంటే దీన్ని మనం నిర్మించలేము అని, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం రెప్లికేట్ చేయలేము అని. ఈవెన్ ఈ పిరమిడ్స్ ఎర్త్క్వేక్ ప్రూఫ్. అంటే ఎర్త్క్వేక్స్ వచ్చినప్పటికీ కూడా ఈ పిరమిడ్లు కూలిపోవు. అంటే ఎంత అద్భుతంగా నిర్మించారో ఆలోచించుకోవచ్చు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. నో మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.